ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య మీడియాతో ఎక్కువగా మాట్లాడడం లేదు. రాష్ట్రంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయన మాత్రం వాటిపై స్పందించడం లేదు. నకిలీ మద్యం స్కాము, ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో పవన్ నోరు మెదపలేదు. ఇంతకు పవన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దీని వెనుక వ్యూహాత్మక కారణం ఏదైనా ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? ప్రస్తుత పరిస్థితుల్లో సైలెంట్గా ఉండడమే మేలని భావిస్తున్నారా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా హడావుడి చేశారు. తిరుమల లడ్డూ విషయంలో దేశవ్యాప్తంగా చర్చకు తెరతీసేలా పవన్ వ్యవహరించారు. ఇక తన శాఖ పరిధిలో జరిగే కార్యక్రమాల కోసం ప్రత్యేక సభలు, సమావేశాలు పెట్టి హడావుడి చేశారు. అయితే అప్పట్లో ప్రతి విషయంలో దూకుడుగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పవన్ నోరు తెరవడం లేదు. ఏ అంశంపై స్పందించిన దాఖలాలు లేవు. స్పందిస్తే రాజకీయంగా లాభం కంటే నష్టం అన్న ఆలోచనతోనే పవన్ ఉన్నట్లు చర్చ జరుగుతుంది. అనవసరమైన వివాదాల్లో చిక్కుకోవడం ఇష్టం లేకనే పవన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో భారీ నకిలీ మద్యం డంపు వెలుగులోనికి వచ్చింది. దీంతో కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోతుందని అంతా భావించారు. ఇలా కూటమి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న తరుణంలో ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ నకిలీ మద్యం తయారీ వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోత్సాహం ఉందని, వైసీపీ హయాంలో తయారు చేశామని ఆయన ఒక ప్రత్యేక వీడియో విడుదల చేయడంతో యూటర్న్ తీసుకుంది. దర్యాప్తులో సైతం వైసీపీ కుట్రకోణం ఉందని బయటపడినట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోలేదు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఒకవేళ పవన్ ఒక కామెంట్ చేసినా సంచలనంగా మారి ఉండేది. అంతేకాకుండా సోషల్ మీడియాలో జన సైనికులు కూడా ఈ వ్యవహారాన్ని మరో లెవెల్కు తీసుకుని వెళ్లి ఉండేవారని టాక్ వినిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంపై వైసీపీ గట్టిగానే పోరాటం చేస్తుంది. వైసీపీ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నా చాలా చోట్ల భవనాలు పూర్తి చేయలేకపోయారు. దీంతో ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం తీసుకున్న కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఈ నిర్ణయం తర్వాత వైసీపీ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడింది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పగిస్తున్నారని రచ్చ చేసింది. దీంతో ప్రచారాస్త్రంగా మార్చుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ప్రజల నుంచి భిన్న స్పందన వస్తుంది. పాలసీ ప్రకారం ప్రైవేటు భాగస్వామ్యంతో వీరినంత త్వరగా పనులు పూర్తవుతాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. అయితే అది ప్రభుత్వ లక్ష్యానికి దెబ్బతీసే విధానమని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం అసలు స్పందించడం లేదు. కందుకూరులో జరిగిన ఒక హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దసరా రోజున జరిగిన దారుణం దీపావళికి ముందు బయటపడింది. దాదాపు 2 వారాల పాటు పోలీసులు ఈ ఘటనను దాచి ఉంచడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ ఈ ఘటనను కూడా హైలైట్ చేసింది. కూటమి ప్రభుత్వంలో ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కోలా న్యాయం జరుగుతుందని ప్రచారం చేసింది. వైసీపీ సోషల్ మీడియాలో కూడా కందుకూరు ఘటనలో కూటమి ప్రభుత్వ వైఖరిని విస్తృతంగా ప్రచారం చేసింది. చివరకు ఈ హత్య ఘటనకు కులం రంగు పులమి మరింత వివాదాస్పదంగా మార్చారు. మృతుడు కాపు కులానికి చెందిన వ్యక్తి అయినా సరే పవన్ కళ్యాణ్ ఈ వివాదంపై స్పందించలేదు. ఇలా రాష్ట్రంలో ఎన్నో కీలక ఘటనలు, పరిణామాలు సంభవించినా పవన్ మాత్రం నోరు మెదపడం లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడితే కార్నర్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అయితే వైసీపీ లేనిపోని ఆరోపణలను నిజ నిర్ధారణ చేసే యంత్రాంగాన్ని కూటమి ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలన్న వారి ప్రయత్నాలు కూడా ఏమంత సక్సెస్ కావడం లేదు. అనవసరంగా వైసీపీపై మాట్లాడి వారికి హైప్ కల్పించడం ఎందుకని పవన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టు తెలుస్తుంది. మరి కొద్ది రోజుల పాటు ఇదే వ్యూహంతో కొనసాగుతారని పార్టీలో కూడా చర్చ జరుగుతుంది.
మరి పవన్ కళ్యాణ్ మౌన దీక్ష ఎన్ని రోజులు ఉంటుందో వేచి చూడాలి.